నిద్ర, సోమరితనం. మనకు తెలియని ఒక ముఖ్యాంశం ఏంటంటే, నిద్ర మనల్ని దరిద్రులుగా మారుస్తుంది. అది తెలియక చాలామంది నిద్రను ఎంతగానో ప్రేమిస్తారు. సోమరితనము బద్ధకముగా మారుస్తుంది. బద్ధకంలో నువ్వు ఏమీ చేయడానికి ఇష్టపడవు. నిద్రను ప్రేమించేవారు సమయం వృధా చేస్తారు, ఒళ్ళు పెంచుకుంటారు, శరీరాన్ని నియంత్రించలేరు, శరీరం యొక్క వశంలో ఉంటారు. మనం దేవుని వశంలో ఉండాలి. శరీరం మన వశంలో ఉండాలి. అప్పుడే మన శరీరం మన మాట వింటుంది. మనం దేవుని మాట వింటాము. మన శరీరం మన నియంత్రణలో ఉంటే మనం పెందలకడని లేస్తాము, నిద్రకు దాసులుగా ఉండము. యేసు ప్రభు ఎంతో పెందలకడని లేచి ప్రార్థన చేసేవారు. మార్కు సువార్త 1:35 కీర్తన 59 16 నేను ఎంత లోతైన గుండెలోనైనా దేవుడు లేవదీస్తాడు. బద్ధకమే దరిద్రము సామెతలు 10:4. సోమరు పెట్టి పని చేయాలి సామెతలు 12:4. పనులు విపరీతమైన ఆలస్యం చేస్తారు, నష్టం చేస్తారు సామెతలు 18:9. సోమరి చేతులు పని చేయవు సామెతలు 21:25. సోమరికి ఆశ ఎక్కువ కానీ ఏమీ దొరకదు సామెతలు 13:4. ఎంతో కష్టపడి వేటాడి చివరి పట్టుకోలేరు సామెతలు 12:27. తను ఉన్న స్థలము విడిచి లేవలేడు సామెతలు 26:14. కొన్నిసార్లు దేవుడు అతని నోటి దగ్గర కూడా తీసేస్తాడు. దానికి కారణం మీ సోమరితనమే. చివరకు తినడానికి కూడా బద్ధకమే సామెతలు 19:24. చురుకుగా ఉండాలి. సోమరితనం ఏమాత్రం మంచిది కాదు. ఈ లేఖను గమనించినట్లయితే సోమరి చేను పండదు. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎదంతటా ముళ్ళ తుప్పలు వలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను సామెతలు 23:31. సోమరి ఇంటిలో భోజనము కూడా ఉండదు. సోమరి తన గాడిదలను పడవేయును, సోమరి వాడు పస్తుపడి ఉండును సామెతలు 19:15 25:13. సమయాన్ని వృధా చేయకు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. ఎఫెసీయులకు రాసిన గ్రంథము 5:15-16. కొలస్సీయులు 4:5. గమనించు, నిద్ర అంటే లేమి, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము సామెతలు 25:13. నిద్ర అంటే అంతగా ఇష్టపడకూడదు. నిద్ర వల్ల లేమి వస్తుంది, నిద్రపోతుకు ఆహారము దొరకదు. నిద్ర, లేమి, దరిద్రం ఒకచోటగా ఉంటాయి. ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పనుటకై ఇంక కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఐందస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును సామెతలు 24:23-24. 6:10. చీమల నుండి నేర్చుకో. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును సామెతలు 6:6-8. నిద్ర సోమరితనముగా మారుస్తుంది. సోమరిగా ఏ పని చేయలేవు. సోమరి చేయని నీవు పాపము చేస్తావు. పాపం చేసిన వారికి ప్రతిఫలం దరిద్రము. సోమరిగా అక్కడే ఆగిపోతావో, చురుకుగా నీ ప్రయాణం ముందు కొనసాగిస్తావో నీ చేతిలోనే ఉంది.